హాయ్ అండి. వెల్కమ్ టు శేఖర్ అమ్ములు వ్లాగ్స్. నేను మీ భార్గవి. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? మేమందరము కూడా చాలా బాగున్నామండి. ఈరోజు వీడియో వచ్చేసి కుకింగ్ రెసిపీ అయితే కాదు. మీరందరూ కూడా ఎప్పటి నుంచో కామెంట్లలో నన్ను అడుగుతున్న ఒక టాపిక్. నేను ప్రతిరోజు లలిత సహస్రనామం చదువుకుంటాను అని మీకైతే చెప్పాను నేను. స్టార్టింగ్ వీడియోస్ నుంచి కూడా నేను చెప్తున్నాను. అయితే నేను చదువుకుంటున్నాను అని చెప్పిన రోజు నుంచి నాకైతే చాలా కామెంట్స్ వచ్చాయి. ఆ కామెంట్స్ అన్నిటికీ కూడా నేను చాలా వరకు ఆన్సర్ అయితే ఇస్తూ వచ్చాను. మళ్ళీ రిపీటెడ్గా కొన్ని కామెంట్స్ అయితే వస్తున్నాయి కదా, మీరు ఎలా చదువుకుంటారు, నియమాలేంటి మాకు చెప్పండి అని. ఇందులో నెగిటివ్ కామెంట్స్ ఎన్ని ఉన్నాయి అనే విషయం అయితే నేను మాట్లాడట్లేదు. నాకు తెలిసినంత వరకు నేను లలిత సహస్రనామం గురించి, నేను చదువుకుంటున్న విధానం గురించి పూర్తి వివరాలు అయితే మీకు చెప్తానండి. ముందుగా మీ అందరికీ కూడా థ్యాంక్ యూ చెప్పాలి. ఎందుకంటారేమో, నేను చదువుకోవడం చూసి మీలో చాలామంది చదువుకోవడం స్టార్ట్ చేశారు. అది నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. నా వీడియోస్ వల్ల ఎవరికైనా ఉపయోగం ఉందా లేదా? ఇప్పుడు మీరు వీడియోస్ చూడడం వల్ల నాకు ఉపయోగం ఉంటుంది. ఈరోజు కాకపోయినా రేపైనా, ఇంకొక నెలకైనా, ఇంకొక 2 నెలలకైనా నాకు మానిటైజేషన్ అవుతుంది. నేను పేమెంట్ అయితే తీసుకుంటాను. దానివల్ల నాకు కొద్ది గొప్ప యూజ్ అయితే ఉంటుంది. నాకు ఎంతో కొంత శాలరీ అయితే వస్తుంది మీరు వీడియోస్ చూడడం వల్ల. మరి నేను వీడియోస్ చేయడం వల్ల మీకు ఎంతవరకు ఉపయోగం ఉంటుంది మీరు చూడడం వల్ల నేను ఆలోచిస్తే ఇదేనండి. ఇది మాత్రం నాకు చాలా అంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది. అదేవిధంగా రామనామం కూడా మేము చాలామంది రాస్తున్నాము అని కూడా కామెంట్లలో పెడుతున్నారు. అది చాలు కదా నాకు అని అనిపిస్తుంది అసలు వీడియోస్ చూసినప్పుడు. ఇంతకు ఇవాళ వీడియో అయితే చెప్తాను. నేను అక్క మీరు ఫుల్ చదువుతారా, కొంచెమే చదువుతారా అని కూడా అడుగుతున్నారు. అదేవిధంగా నేను ఏ విధంగా చదువుకుంటాను ఏంటి అనేది చెప్తాను. అలాగే నాకు తెలిసిన ఒక ఎక్స్పీరియన్స్, నా లైఫ్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా ఉన్నాయి. కానీ ఒకటి మాత్రం మీతో నేను షేర్ చేసుకుంటాను. అది ప్రతి ఆడపిల్ల లైఫ్లో, ఆడపిల్లకి చాలా ఇంపార్టెంట్ అయిన సిచ్యువేషన్. ఆ సిచ్యువేషన్లో అమ్మవారు నాకు ఎలాగా అమ్మవారి ఇది చూపించింది, అమ్మవారి మహిమ, నేను మహిమనే అనుకుంటాను. నేను చాలా నమ్మాను నేను లలిత అమ్మవారిని. ఆవిడ నన్ను ఎలా కాపాడింది, ఎలా నాకు ధైర్యం చెప్పింది అనేది కూడా ఒక చిన్న ఇన్సిడెంటే మీతో నేను షేర్ చేసుకుంటాను. ఊరికే మీకు అదేదో చెప్పడం వల్ల నేనేదో సింపతి తెచ్చుకోవాలని అయితే కాదు. నాకు సింపతి అసలు ఇష్టం ఉండదు. నేను ఎప్పుడు పొగరుగానే ఉంటాను. కష్టపడ్డ వాళ్ళకే పొగరు ఎక్కువగా ఉంటుంది అని ఊరికే అనరేమో అని అనిపిస్తూ ఉంటుంది. అలాగే నన్ను ఎవరైనా అయ్యో అన్నా, అయ్యో పాపం అన్నా కూడా నాకు ఇష్టం ఉండదు. ఏదైనా ప్రాబ్లం అయినా, హ్యాపీనెస్ అయినా ధైర్యంగా ఫేస్ చేస్తాను అనే అనుకుంటూ ఉంటాను. సరే, మొత్తానికి వీడియోలోకి వెళ్తే, నేను చదివే పుస్తకం ఏది అని ఫస్ట్ విషయానికి అయితే చెప్తాను. ఇదేనండి. ఇది ఎప్పటి నుంచో నా దగ్గర ఉన్న పుస్తకం ఇది. ఇది వచ్చేసి పురాణ పండ వారి పుస్తకం అట. మోహన్ పబ్లికేషన్స్ వాళ్ళదండి. అన్నీ ఒకలాగే ఉంటాయి మనకి, ఇందులో తేడాలు ఏమీ ఉండవు. కాకపోతే ఇందులో ఉండే కొన్ని శ్లోకాలు, అష్టోత్తరాలు అలాంటివి ఉంటాయి కదా, అవి డిఫరెన్స్ ఉంటాయి అంతే తప్పించి లలిత సహస్రనామం కానీ, విష్ణు సహస్రనామం కానీ అవన్నీ కూడా ఒకే విధంగానే ఉంటాయి. ఇప్పుడు మనకైతే మొబైల్లో యాప్స్ కూడా వచ్చేసాయి. స్తోత్రనిధి యాప్ అని చెప్పినని ఉంది, అందులో కూడా ఉంటుందండి. మనం బుక్ పెట్టుకునే చదువుకోవాలి అని నేను అనుకునేది ఏం లేదు. ఇప్పుడు ఈ బుక్ లేదు కదా, ఎలా చదువుకోవాలి అనే క్వశ్చన్ కూడా పెట్టుకోకండి. స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు, చక్కగా స్తోత్రనిధి యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. ప్లే స్టోర్లోకి వెళ్ళిపోయి అందులో మీకు ఏ దేవుడి శ్లోకాలు కావాలన్నా, పూజలు కావాలన్నా ఏదైనా కూడా అందులో ఉంటాయి. అది ఏ పుస్తకం అంటే, నేను ఇదైతే ఎప్పటి నుంచో ఇదే పుస్తకము చదువుతున్నాను. తర్వాత వచ్చేసి ఇందులో ఫస్ట్ నేను ఎలా చదువుతాను అని నన్ను అడిగారు కదా, నేను ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తానంటే, ఫస్ట్ మనం ఏది చదువుకున్నా, ఏ పూజ చేసుకున్నా కూడా మొదలు మనం వినాయకుడిని అయితే నమస్కారం చేసుకుంటాం. కాబట్టి ముందు వినాయకుడి శ్లోకం ఏదైనా సరే మనకు నచ్చింది, మనకు వచ్చింది చెప్పుకోవచ్చు. నేను మాత్రం ప్రణమ్య శిరసా దేవం ఉంది కదండి, వినాయకుడిది సంకష్టహర గణపతి స్తోత్రం ఉంది కదా, అది నేను ఎక్కువగా చెప్పుకుంటూ ఉంటాను. కాబట్టి ఆటోమేటిక్గా గణపతి స్తోత్రం అన్నప్పుడు నా నోటికి అదే వచ్చేస్తుంది. నేను ఫస్ట్ అదైతే చెప్పుకుంటాను. అది చెప్పుకున్న తర్వాత నేను ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తానండి. ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తాను. అరుణాం కరుణాం తరంగి తాక్షి అని ఉంటుంది కదా, అక్కడి నుంచి స్టార్ట్ చేస్తాను. దానికన్నా ముందు గణపతి స్తోత్రం చెప్పుకున్న తర్వాత ఫస్ట్ ఒక్కసారి మనసులో అమ్మవారిని తలుచుకొని
వాణి లక్ష్మీ సహిత శ్రీ లలిత పరాభట్టారిక దేవతాయే నమః అని నేను అమ్మవారిని ఒకసారి మనస్ఫూర్తిగా నమస్కారం అయితే చేసుకుంటాను. అంటే మనం ఏ శ్లోకం చదివినా ఏ స్తోత్రం చదివినా ముందు మనం ఆ దేవతని తలుచుకోవాలి. పూజ చేసామనుకోండి, మనం ఆవాహన చేసి పూజ చేస్తాం కదా, కానీ నేనైతే పూజలాగా చెయ్యట్లేదు కాబట్టి ముందు మనసులో అమ్మవారిని ఒకసారి అయితే మనస్ఫూర్తిగా తలుచుకుంటాను. అది కూడా లలిత అమ్మవారి పరివారంలో మనకు ఎప్పుడూ ఉండే అమ్మవారు వాణి లక్ష్మి సహిత శ్రీ లలితా పరాభట్టారిక దేవత కాబట్టి నేను ఆ విధంగా చెప్పుకుంటానండి. వాణి లక్ష్మి సహిత శ్రీ లలితా పరాభట్టారిక దేవతాయే నమః అని మనస్ఫూర్తిగా అమ్మవారికి నమస్కారం చేసుకొని అప్పుడు అరుణాం కరుణా తరంగితాక్షిం అని ఉంది కదా, అక్కడి నుంచి మొదలు పెడతాను. గణపతి స్తోత్రం తర్వాత ఇలా అమ్మవారికి నమస్కారం చేసుకొని లలిత సహస్రనామం మొదలు పెడతాను. అక్కడి నుంచి మొదలుపెట్టి కంటిన్యూగా నేను లాస్ట్ వరకు కూడా చదివేస్తాను. ఎంతవరకు అంటే ఆబాల గోప విదిత సర్వానుల్లంఘ్య శాసన, ఇంకా అంతా వస్తుంది కదండి. శ్రీచక్ర రాజ నిలయ శ్రీమత్ త్రిపుర సుందరి అని చెప్పి ఇది శ్రీ బ్రహ్మాండ పురాణే ఉత్తరఖండే హైగ్రీవ ఇంతవరకు చివరి వరకు కూడా చదివేస్తానమాట. ఇంతవరకు చదివేసిన తర్వాత మామూలుగా నేను చదువుకునేటప్పుడు అంతా మా పిన్ని వాళ్ళు అందరూ కూడా చెప్పింది ఏంటంటే, ముందు నుంచి కూడా అత్తయ్య కూడా చదివేది, వీళ్ళందరూ చదివేది నేను చూసి అదే నేర్చుకున్నాను కాబట్టి దాని తర్వాత ఊరికే వదిలేసేయకుండా మనం ఇంకొకటి ఏదైనా చదవాలి. ఇది ఒక్కటే చదివి వదిలేసేయకుండా ఇంకొకటి ఏదైనా చదవాలి కాబట్టి నేను ఇది పూర్తి అయిపోయిన తర్వాత మహాలక్ష్మి అష్టకం కానీ లేకపోతే శ్రీ సూక్తం కానీ లేదంటే అష్టలక్ష్మి స్తోత్రం కానీ నా వీలుని బట్టి నేను ఏదో ఒకటైతే చదువుకుంటాను. నేనైతే ఇది చదువుతానండి, దేవదేవ మహాదేవ త్రికాలగ్న మహేశ్వర అది ఉంది కదా, మహాలక్ష్మి అమ్మవారిది అది చదువుతాను నేను. ఇదిగోండి, ఇది శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామావళి స్తోత్రం, ఇది చదువుతాను నేను. దాని తర్వాత చదివేసేసుకున్న తర్వాత మొత్తం ఇది పూర్తయిపోయిన తర్వాత ఇది ఒక 5 నిమిషాలే ఉంటుంది, ఎక్కువ టైం ఏం పట్టదు. ఇది కూడా చదివేసుకున్న తర్వాత గంగా భవానీ గాయత్రి కాళీ లక్ష్మీ సరస్వతి రాజరాజేశ్వరి బాల శ్యామల లలితా దశ అని ఒకసారి నమస్కారం చేసుకొని మళ్ళీ చివరగా వాణి లక్ష్మి సహిత శ్రీ లలితా పరాభట్టారిక దేవతాయే నమః అని అమ్మవారికి అయితే నమస్కారం చేసుకొని నేను ప్రతిరోజు లలిత చదువుకునేటప్పుడు కుంకంని పట్టుకుంటానండి. ఈ విధంగా ఈ 3 వేళ్లతోటి కొద్దిగా కుంకం తీసుకొని పట్టుకొని మొత్తం పూర్తిగా చదివేసేసుకుంటాను. చదివేసుకున్న తర్వాత ఆ కుంకంని నేను బొట్టు పెట్టుకుంటాను. ఆ టైంకి పిల్లలు ఇంట్లో ఉన్నారంటే పిల్లలకి బొట్టు పెడతాను, మా వారు కూడా ఉంటే ఆయనకి, ఎవరు ఉంటే వాళ్ళు అందరం బొట్టు పెట్టుకుంటాము. తర్వాత గడపకి కూడా బొట్టు పెడతానండి, అదే కుంకంని గడపకి బొట్టు పెట్టేదాన్ని. ఆ విధంగా చేస్తాను. నేనైతే ఇంతేనండి, ఇలాగే చదువుకుంటాను. నాకు ఉదయం చదువుకోవడం టైం కుదరదు, నాకు అడ్జస్ట్ అవ్వదు, నా పనులు నా ఇదితోటి నాకు కుదరదు. హడావిడిగా పొద్దున పూట అరే చదవలేకపోతున్నానే అని అనుకోను. నేను చక్కగా సాయంత్రం పూట పీస్ఫుల్గా కూర్చొని 20 నిమిషాలు కేటాయించుకొని లలిత సహస్రనామం అయితే చదువుకుంటాను. ఒక సీరియల్ చూసే టైంలో అయినా, ఒక మొబైల్ చూసుకుంటూ, ఒక వీడియో చూసుకుంటూ, మనం మొబైల్ చూస్తూ కూర్చున్నామంటే అసలు మనకి టైం తెలీదు. అలాంటి టైం అయినా కూడా మనం వేస్ట్ చేసుకునే బదులు ఒక 20 మినిట్స్ మనం టైం కేటాయించుకోవడంలో తప్పు లేదండి. ఉదయం లేచిన కాడి నుంచి ఎన్నో పనులు చేస్తూ ఉంటాం, ఎంతో రిలాక్స్ అవుతూ ఉంటాం, కానీ ఈ 20 నిమిషాలు మాత్రం నేను అసలు వేస్ట్ చేయను. ఖచ్చితంగా అయితే సాయంత్రం పూటే దీపారాధన చేసి చదువుకుంటానన్నమాట. అది నేనైతే లలిత ఈ విధంగా చదువుకుంటాను. ఇప్పుడు వచ్చేసి నాకు వచ్చిన కామెంట్స్ గురించి అయితే చెప్తాను. ఫస్ట్ వచ్చేసి నాకు చాలా పాజిటివ్ కామెంట్స్ వచ్చాయి. ఫస్ట్ పాజిటివ్ గురించే మాట్లాడుకుందాం, ఎందుకంటే ఎప్పుడు హ్యాపీగానే ముందుకు వెళ్ళాలి మనం కదా. అయితే చాలామంది మేము చదువుతున్నాము, మేము కూడా మిమ్మల్ని చూసి మొదలు పెట్టాము అని చెప్పనని ఈ విధంగా కామెంట్స్ అయితే వచ్చాయి. దానికైతే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. చాలా అంటే నిజంగా చాలా హ్యాపీగా అనిపించిందండి. మనం నమ్మి అమ్మవారి పాదాలు పట్టుకున్నామంటే ఖచ్చితంగా ఆవిడ మనల్ని తీసుకెళ్తుంది. మనకి కోట్లు వచ్చేస్తాయి, ఒంటి నిండా బంగారు వచ్చేసేస్తుంది, మన ఇంటి నిండా ఏదో డబ్బులతోటి నిండిపోతుంది అని కాదు. ఈరోజు మనం అమ్మవారిని నమ్మి చదివామంటే మాత్రం మనకి ఏ చిన్న కష్టం వచ్చినా సరే, మన చుట్టూ ఎవరు ఉన్నా లేకున్నా, ఏది జరిగినా సరే నేనున్నాను నీకు అని ఖచ్చితంగా అమ్మవారు అయితే చూపిస్తుందండి. నా వల్ల కావట్లేదు. నా లైఫ్లో మాత్రం నాకు
అమ్మవారు మాత్రం చాలా సందర్భాల్లో చూపించింది. ఒక వీడియోలో నేను అన్నీ షేర్ చేసుకోలేను కాబట్టి డెఫినెట్గా ఫ్యూచర్లో వీడియోస్లలో మీతో నేను ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను. నా లైఫ్ ఎక్స్పీరియన్స్లో మాత్రం నాకు అమ్మవారు చాలా విధాలుగా నాకైతే నిరూపించింది. నేను ఉన్నాను భార్గవి, నీకు నువ్వు భయపడకు అని చెప్పనని. అదే నమ్మకంతో ఈ రోజుకి కూడా నేను వదిలిపెట్టకుండా చదువుకుంటాను. తర్వాత వచ్చేసి తర్వాత క్వశ్చన్ కామెంట్ ఏంటంటే, ఎలా పడితే అలా చదువుకోవచ్చా, ఎక్కడైనా కూర్చొని చదువుకోవచ్చా, మీరు నైటీతో చదువుతున్నారు. ఒకరోజు నాకు టైం లేదని చెప్పనని నేను టీవీలో పెట్టుకొని నైటీతో హాల్లో కూర్చొని చదువుకుంటూ ఉంటుంటే ఫస్ట్ స్టార్టింగ్ వైరల్ అయిన కామెంట్ ఇదే అనమాట. అలా చదవచ్చా అని చెప్పనని అన్నారు. చక్కగా చదువుకోవచ్చండి. ఎందుకు చదవచ్చు అంటే, లలిత సహస్రనామం అనేది మనం చదువుకునేటప్పుడు బీజాక్షరాలతో చదవకూడదు. ఎందుకు అంటే, బీజాక్షరాలతో చదవాలి అంటే మనకి గురుముఖంగా ఎవరైనా మనకి ఉపదేశం చేసి ఉండాలి. అప్పుడు మనం బీజాక్షరాలతో చదువుకోవాలి. మనం ఇక్కడ ఏం చేస్తాము, స్టార్టింగ్ మనం బీజాక్షరాలతోటి మనం అంగన్యాస కరన్యాసాలతోటి మొదలుపెట్టి మనం లలిత సహస్రనామం అనేది చదవట్లేదు. అదొకటి మనం గమనించుకోవాలి. కాబట్టి మనం ఓన్లీ అమ్మవారిని ధ్యానం చేసుకుంటున్నాం అంతే. ధ్యానం అనేది మనం మంచం మీద కూర్చొనైనా చేసుకోవచ్చు, కుర్చీలో కూర్చొనైనా చేసుకోవచ్చు, నైటీ వేసుకొనైనా చేసుకోవచ్చు, ఎక్కడైనా చేసుకోవచ్చండి. అది తప్పు లేదు. మనం అంగన్యాస కరన్యాసాలతో మనం పద్ధతిగా చేయాలి అనుకుంటే చక్కగా ఆసనం వేసుకొని మడిగా శుచిగా శుభ్రంగా కూర్చొని మనం చదువుకోవాలి. అది మనకి అన్ని రకాలుగాను మనకి కుదరకపోవచ్చు. కాబట్టి మనం తేలికగా ఈ విధంగా మనం అమ్మవారి పాదాలు అయితే పట్టుకోవచ్చండి. ఇంకా మూర్ఖులు కొంతమంది మాట్లాడుతూ ఉంటారు, ఇలా చదవకూడదు, అలా చదవకూడదు, మీరు ఇలా చేస్తారు. ఇవన్నీ ఏంటంటే తప్పించుకోవడానికి చెప్పే మాటలండి. ఖచ్చితంగా నేను ఇదే అంటాను. అది చదవడానికి, వాళ్ళు తప్పించుకోవడానికి చెప్పే మాటలు అంతే. అది అంతకన్నా ఇంకేమీ లేదు అక్కడ. భక్తి లేదు, ఇంకా నాకు వచ్చేస్తాయి, నాకు ఇంకా అసలు ఏది లేదు అక్కడ. ఇంకా వాళ్ళు అది చదవడానికి తప్పించుకోవడానికి చెప్పే మాటలేనండి అలాంటివన్నీ. నేనైతే అదే అంటాను. నేను నిజంగా చెప్తున్నాను. మనం బీజాక్షరాలతో చదవట్లేదు కాబట్టి మనం చక్కగా కూర్చొని నిష్టగా భక్తితో శ్రద్ధతో మనం అమ్మవారిని తలిస్తే మాత్రం ఖచ్చితంగా అమ్మ కనిపిస్తుందండి. ఖచ్చితంగా కనిపిస్తుంది మనకి. ఏదో ఒక రకంగా ఏదో ఒక రూపంలో కనిపిస్తుంది. తర్వాత వచ్చేసి ఇంకొక కామెంట్ ఏంటంటే, మీరు శుచిగా శుభ్రంగా చెయ్యరు, ఏ పని చెయ్యరు, సాయంత్రం దీపాలు పెడతారు, లలిత సహస్రనామం చదువుకుంటారు, పొద్దున్నుంచి అదే బట్టలతో ఉంటారు అని అన్నారండి నన్ను. అది నాకు కొంచెం నిజంగా చూపు అనిపించిందండి. నిజం చెప్పాలంటే నాకు తెలీదా అండి, నేను శుచిగా ఉన్నానో శుభ్రంగా ఉన్నానో నాకు తెలీదా? ఇప్పుడు నార్మల్గా మా ఇంట్లోనే నేను చేసుకునే పనులని సోషల్ మీడియాలో మీకు చూపిస్తున్నాను అంటే, నేను చేసేది నన్ను ఒకళ్ళు పాయింట్అవుట్ చేయకుండా ఉండాలని నా రియల్ లైఫ్లోనే నేను చాలా కేర్గా ఉంటాను. చాలా కేర్గా ఉండి ప్రతి ఒక్కటి కూడా నేను జాగ్రత్తగా నా లైఫ్ స్టైల్ని నేను, మా వారు కానీ నేను కానీ లీడ్ చేస్తుంటాం. అలాంటిది సోషల్ మీడియాలోకి వచ్చి ఇంతమంది మీరు మమ్మల్ని చూస్తున్నప్పుడు మేమే తప్పు చేసేటట్టుగా ఎందుకు బిహేవ్ చేస్తాను చెప్పండి? మాకు తెలీదా? ఫస్ట్ ఈ క్వశ్చన్కి మాత్రం నేను ఆన్సర్ చెప్పేది ఒక్కటేనండి. సాయంత్రం దీపారాధన స్నానం చేసి చేయాల్సిన పని లేదు. నేనైతే చెప్తున్నానండి. నేనైతే చేసుకోను. మీరు ఇష్టం, మీకు ఓపిక ఉండి చేసుకుంటానమ్మా అంటే చక్కగా స్నానం చేసి చేసుకోండి. మీకన్నా గొప్పవాళ్ళు ఎవరూ లేరు. నాకైతే కుదరదు, నేను చేయలేను. ఒకటి, నేను మార్నింగ్ నుంచి మళ్ళీ నైట్ పడుకునే వరకు కూడా నేను మంచాల మీద కూర్చోను. నేను మార్నింగ్ చక్కగా స్నానం చేసేసి పూజ చేసుకుంటాను, బయటికి వెళ్ళి వస్తాను, నా పనులు నేను చేసుకుంటాను. నేను ఇంకెక్కడికన్నా షాపులకి వెళ్ళడము, ఇంకెవరినన్నా ముట్టుకోవడము, లేదా నేను వాష్రూమ్కి వెళ్ళడము, లేదా విదిలిన బట్టల్ని సాయంత్రం ఉతుక్కోవడము, లేదా మధ్యాహ్నం ఉతుక్కోవడము, ఇట్లాంటి పనులు ఏవైనా నేను చేస్తే డెఫినెట్గా నేను స్నానం చేసి సాయంత్రం దీపారాధన చేసుకుంటాను. అలాంటివి ఏమీ లేనప్పుడు బట్టలు మార్చుకొని చేసుకుంటాను. లేదు, మంచిగా ఉన్నాను, నాకు తెలుస్తుంది కదా, నేను శుచిగా శుభ్రంగా ఉన్నానా లేదా అనేది నాకు తెలుస్తుంది కదా, చక్కగా కాళ్ళు చేతులు మొహం కడుక్కుంటాను. దేవుడి విగ్రహాలు ఏవి ముట్టుకోను. నేను జస్ట్ దీపపు కుందు, నూనె, ఒత్తులు వేసుకుంటాను, చక్కగా దీపారాధన చేసుకుంటాను, కూర్చొని లలిత సహస్రనామం చదువుకొని అమ్మవారి బొట్టు పెట్టుకుంటానండి. ఇంతే చేస్తాను. ఇది ఈ రోజు చేయట్లేదు. నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాక నేను చేయట్లేదు. మీ దగ్గర మెప్పు పొందాలనో, లేదా 10 నెగిటివ్ కామెంట్లు వస్తే నేను వైరల్ అయిపోతుంది, నేను ఫేమస్ అయిపోతానో నేను చేయట్లేదు. నేను ఎన్నో సంవత్సరాల నుంచి కూడా నేను ఇదే విధంగా చేసుకుంటున్నాను. ఇదే విధంగా చదువుకుంటున్నాను. ఈరోజు మీరేదో నాకేదో గొప్పగా నన్ను పొగిడేస్తారనో, లేదా నన్ను ఏదో 10 మాటలు అనేసిస్తే నేను ఫేమస్ అయిపోతానో కూడా నేను చేయట్లేదు. నేను రియల్గా ఎలా అయితే ఉంటానో, ఎలా అయితే చదువుకుంటానో అదే నేను చేస్తున్నాను, మీకు చూపిస్తున్నాను అంతేను.
అదే అండి. ఇంకా దీనికైతే నేను ఇంతకన్నా ఏం చెప్పలేను. మన నమ్మకమేనండి. మనం భక్తితో, శ్రద్ధతో చేసేది మన నమ్మకమే. మనం అమ్మ అని చెప్పనని శ్రద్ధగా పిలవాలి, మనం భక్తితో పిలవాలి. నేనైతే అదే నమ్మాను. నాకు తెలుసు శుచిగా ఉండాలా, శుభ్రంగా ఉండాలా, లేకపోతే ఇలా చేసుకోవాలా, ఎలా చేయాలా అని నాకు తెలుసు. నాకు ఈ మధ్య కొంచెం అర్థమైంది ఏంటంటే, నేనంటే అందరికీ నచ్చాలని రూల్ లేదు. అండ్ ఇంకో విషయం ఏంటంటే, కొంతమందికి గుళ్ళొస్తుంది. ఆడవాళ్ళకి ఆడవాళ్లే శత్రువు అని అంటారు చూసారా, అది ఇన్ని రోజులు నాకు తెలిసేది కాదు. అంటే అంత అనిపించేది కాదు. ఎందుకంటే నా ప్రపంచం చాలా చిన్నది. అందులో నేను మా అత్తగారు మేమే ఉన్నాం కదా, నాకు తెలియలేదన్నమాట. ఇప్పుడు ఏంటంటే ఇంత సోషల్ మీడియాలోకి వచ్చాక ఇంతమంది నన్ను చూసి చాలామంది కుళ్ళుకుంటున్నారు అనే విషయం నాకు అర్థమైంది. సరే పోన్లేండి, ఎవరి మెంటాలిటీ వాళ్ళది అనుకోండి. అమ్మవారి విషయానికి వస్తే అదండి, నేనైతే సాయంత్రం ఆ విధంగా చేసుకుంటాను. నాకు పొద్దున కుదరదు కాబట్టి సాయంత్రం చేసుకుంటాను. మీరు ఎవరైనా చదవాలి అని అనుకున్న వాళ్ళైతే పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకండి. ముందు భయాలు వదిలేసేయండి. నమ్మకంగా మీరు అమ్మవారి పాదాలు పట్టుకొని చూడండి. చక్కగా అమ్మవారు అయితే మనల్ని కరుణిస్తుంది. నేను ఎప్పుడో విన్నానండి, నాకు గుర్తు కూడా లేదు అసలు. నాకు మొన్న రీసెంట్గా కూడా ఆంటీ మళ్ళీ గుర్తు చేశారు. అమ్మవారి పాదాల కింద నవగ్రహాలు ఉంటాయటండి. లలిత అమ్మవారి పాదాల కింద నవగ్రహాలు ఉంటాయట. గరికపాటి గారు ఒక వీడియోలో కూడా చెప్పారు. ఆ అమ్మవారి పాదాలు పట్టుకుంటే చాలు. మరి ఆ అమ్మవారి పాదాల కింద ఉన్నాయి కాబట్టి నవగ్రహాలు, మరి అవన్నీ అమ్మవారి ఆధీనంలోనే ఉన్నాయి కదా. మరి అలాంటి అమ్మవారిని మనం పట్టుకున్నాం అనుకోండి, మన జీవితంలో వచ్చే ఆటుపోట్లు, అది మంచైనా చెడైనా ఏదైనా కష్టమైనా, పెద్దది జరిగే దగ్గర చిన్నది చేసి కాపాడవచ్చు కదా. మనం 10 రకాల పూజలు చేసి 10 రకాల వ్రతాలని పూజలని చేసుకునేవి కంపల్సరీ చేసుకుంటాం. మన ఇంటి పద్ధతులను బట్టి మనం చేసుకుంటాం. కానీ 10 రకాలుగా 10 మంది వీడియోలు చూసి ఇలా కాదు అలాగా అని చెప్పి నేను చేసుకునే దానికన్నా ఒక్కళ్ళని నమ్మి మనం పట్టుకున్నామంటే డెఫినెట్గా మన లైఫ్లో చేంజెస్ అయితే వస్తాయండి. నేనైతే అమ్మవారిని పట్టుకున్నాను, రామనామం ఒకటి, ఇవి 2 మాత్రం నా లైఫ్లోంచి పోవండి. నేను అవి కంటిన్యూ చేస్తూ ఉంటాను. మీకు ఎవరికైనా ఈ వీడియో నచ్చితే మాత్రం, మీరు చదవాలని అనుకుంటే మాత్రం తప్పకుండా స్టార్ట్ చేయండి. న్యూ ఇయర్ నుంచి మనం ఒక మంచి పని చేయాలి అనే సంకల్పం, మంచి పనికి మళ్ళీ తెలుగు సంవత్సరం ఇది, ఆంగ్ల సంవత్సరం, మీరు బ్రాహ్మిన్స్ కదా అని మాట్లాడకండి. నేను ఏ వీడియోలో కూడా నేను బ్రాహ్మిన్ అని క్యాస్ట్ అయితే నేను తేలేదు. ఈ మధ్య కొంతమంది అలా కామెంట్స్ చేస్తున్నారు. అది కూడా చెప్తున్నాను నేను. మంచి పని చేయడానికి తెలుగు సంవత్సరం అయితే ఏంటి, ఇంగ్లీష్ సంవత్సరం అయితే ఏంటి చెప్పండి. మంచి పని చేయాలనే ఆలోచన వచ్చిన రోజే మనకి మంచి రోజు. తప్పకుండా స్టార్ట్ చేయండి చదువుకోవాలని అనుకున్న వాళ్ళు. అండ్ తర్వాత ఇంకొకటి వచ్చేసి, మాకు ఏకాగ్రత కుదరట్లేదండి, మీకు ఎలా కుదిరింది, మీరు ఎలా చదువుకుంటున్నారు అని అడిగారు. నాకు కూడా స్టార్టింగ్లో కుదరలేదండి. నేను మొదలు పెట్టినప్పుడు మీరు నమ్మరు, నాకు స్టార్టింగ్లో కుదరలేదు. అంటే మా అత్తయ్య, నాకు పెళ్ళి కాకముందు మా అత్తయ్య రోజు చదివేది. ఎలా చదివేదో తెలుసా? నేను మీకు ఎగ్జాంపుల్స్ కూడా చెప్తా అన్నాను కదా. వీడియో కొంచెం లెంత్ అయినా కూడా కొంచెం ఓపిక్గా వినండి. ఏ ఒక్కటైనా కూడా మీ హార్ట్కి టచ్ అవ్వచ్చు. డెఫినెట్గా మీ లైఫ్ చేంజ్ అవ్వడానికి ఇదే టర్నింగ్ పాయింట్ కూడా అవ్వచ్చు అని అనుకుంటున్నాను నేను. అత్తయ్య మార్నింగ్ అంతా వర్క్ డ్యూటీకి వెళ్ళేది. ఆఫ్టర్నూన్ వచ్చిన తర్వాత భోజనం చేసేసిన తర్వాత చక్కగా కూర్చొని లలిత సహస్రనామం, విష్ణు సహస్రనామం కుర్చీలో కూర్చొని, అది టేబుల్ మ్యాట్స్ వస్తున్నాయి కదా మనకి, టేబుల్స్, అది పెట్టుకొని చక్కగా దాని మీద బుక్ పెట్టుకొని లలిత, విష్ణు కంటిన్యూగా తను చదువుకునే శ్లోకాలన్నీ మధ్యాహ్నం చదివేదండి అత్తయ్య. నైటీ వేసుకునే చదివేది. ఎందుకంటే మనం బీజాక్షరాలతో చదవట్లేదు కాబట్టి, అంగన్యాస కరన్యాసాలతో చదవట్లేదు కాబట్టి చక్కగా చదువుకోవచ్చు మనం. అండ్ అలాగే మార్నింగ్ ఈవినింగ్ టీవీలో పెట్టేసేదన్నమాట. అది కంటిన్యూ వచ్చేది. అవేంటంటే మేము చిన్నప్పటి నుంచి కూడా మాకు విని 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 మాకు కంఠస్థం వచ్చేసాయి. మా పిల్లలకి కూడా కొంచెం స్టార్టింగ్ కొన్ని లైన్స్ వచ్చేస్తాయండి. టీవీలో అలా పెట్టడం వల్ల ఏంటంటే విష్ణు కానీ లలిత కానీ పిల్లలకి కూడా హనుమాన్ చాలీసా కానీ ఏదైనా సరే వినడం వల్ల మనకి తొందరగా వచ్చేస్తుంది. అదైతే ఖచ్చితం, తొందరగా వస్తుంది. అలా అత్తయ్య దగ్గర నాకు అలవాటైంది. అత్తయ్య కూడా అలాగే చదివేది. ఈవెన్ లాస్ట్ స్టేజ్లో కూడా అత్తయ్య ఇప్పుడు లేరు అనే సంగతి మీకు కూడా తెలుసు కదా. బెడ్ మీద ఉన్నా కూడా, మంచం మీదే పడుకొని కూడా మొబైల్లో పెట్టుకొని డౌన్లోడ్ చేసిచ్చామన్నమాట. అత్తయ్యది కూడా స్మార్ట్ ఫోనే. చక్కగా మొబైల్లో పెట్టుకొని అత్తయ్య లలిత సహస్రనామం కానీ విష్ణు సహస్రనామం కానీ చదువుకుంటూ ఉండేది పడుకొని. అలాగే తప్పులేదండి దానికి. తర్వాత వచ్చేసి
నెక్స్ట్ అక్కడ అలా నేర్చుకున్నాను. తర్వాత నేను అత్తగారింటికి వచ్చిన తర్వాత కూడా ఇక్కడ కూడా నేను కంటిన్యూ చదవడం మొదలుపెట్టాను. అలాగే చదువుతూ అత్తయ్య అయితే అదే పనిగా కూర్చొని చదవరండి. నేను చెప్పాను కదా, అత్తయ్య మార్నింగ్ స్నానం చేసి రాగానే నాతో అంటుంటారనమాట, భార్గవి ఇంకా స్నానం చేసి వచ్చాను, స్టవ్ మీద కుక్కర్ పెట్టాలి, ఇంకా వంట చేయాలి, పిల్లలకి బాక్సులు ఇవ్వాలి, కాబట్టి నేను ఇక రాగానే దేవుడికి నమస్కారం చేసి మావయ్య గారు పూజ చేసేస్తారు. అత్తయ్య బొట్టు పెట్టుకొని ఇంకా వంటింట్లోకి వెళ్ళిపోయి వంట చేస్తూ చదివేస్తారిటండి. అత్తయ్య వంట అయ్యేలోపు లలిత సహస్రనామం చదువుకోవడం అయిపోతుందిట. అత్తయ్య అలా చదివేసేసుకుంటారు. అత్తయ్యకి నోటికి వచ్చు అని చెప్పేవారు. ఈ విధంగా మా ఫ్యామిలీలోనే చాలామంది ఉన్నారు. ఇంకా పిన్ని, ఆల్రెడీ పిన్నిని నేను వీడియోస్లలో చూపించాను కదా, పిన్ని కూడా అంతే, అందరూ అంతేనండి. ఇంకా మా వదినలు కూడా, మా పెద్దదిన కూడా అలాగే చదువుకుంటుంది. వదిన కూడా ఆఫీస్కి వెళ్ళేది కాబట్టి ఇది వరకు వదిన కూడా మార్నింగ్ మొబైల్లో పెట్టేసేసుకొని వంట చేసుకుంటూ చదివేసేసుకునేది. నేను కూడా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు నేను అలాగే చేసుకునేదాన్నండి. ఇలా అదండి, ఒక ఎగ్జాంపుల్ చెప్తానని చెప్పి చాలా చెప్పాను కదా, ఇంక ఇవన్నీ కాదు, నా గురించి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను కదా, మీరు దానికోసమే ఎదురు చూస్తూ ఉండుంటారు. మీ లైఫ్లో ఏం జరిగింది భార్గవి చెప్తా అన్నారు కదా అని చెప్పారని అనుకుంటూ ఉండుంటారు. చెప్పాను కదండి, మెయిన్ ఆడపిల్లకి మెయిన్ డెలివరీ టైంలో అమ్మ అనేది చాలా గుర్తొస్తూ ఉంటుంది కదా. నాకు కూడా ఫస్ట్ ప్రెగ్నెన్సీ అప్పుడు చాలా అనుకునేదాన్ని. అంటే నెలలు తక్కువగా ఉన్నప్పుడు కన్నా నెలలు ఎక్కువ అయ్యే కొద్దీ కూడా మనసులో ఒకలాంటి ఆరాటము, ఒకలాంటి బెంగ, ఒకలాంటి ఇది భయము అన్ని రకాలుగాను ఉండేది. కానీ అది ఎవరితోనూ చెప్పేదాన్ని కాదు. అది నాలో నేనే తర్జన్ భర్జన్ చేసుకుంటూ ఉండేదాన్ని. అండ్ తర్వాత ఏంటంటే ఇంకా డెలివరీ కూడా శ్రీమంతం తర్వాత అత్తయ్య వాళ్ళు ఇంకా ఆల్రెడీ మీకు తెలుసు కదా స్టోరీ, ఇంకా డెలివరీకి కూడా నేను వెళ్ళలేదు కదా. అప్పుడు ఏంటంటే చాలా మనసులో మదన పడుతూ ఉండేదాన్ని, ఎలాగా అని చెప్పనని. అప్పుడు ఏంటంటే అప్పుడు కూడా నేను డైలీ లలిత సహస్రనామం చదువుకునేదాన్ని. మ్యారేజ్ అయిన తర్వాత కూడా నేను రోజు ఇంట్లో కూర్చొని లలిత చదువుకునేదాన్ని అండి. పొద్దున్నే పనులన్నీ అయిపోయిన తర్వాత అత్తమ్మ వంట చేసేవారు, నేను చదువుకునేదాన్ని. అయితే మా ఇంటి పక్కనే గుడి ఉండేది, లలిత అమ్మవారు, వెంకటేశ్వర స్వామి, సాయిబాబా టెంపుల్, దక్షిణామూర్తి, ఈ విధంగా అన్ని గుళ్ళు అందరూ అంటే అలా ఉండేదన్నమాట. నవగ్రహాలు ఇలా ఈ విధంగా ఉండేది. పైనేమో వెంకటేశ్వర స్వామి ఉండేవారు, కింద బాబా లలిత అమ్మవారు ఇలా ఉండేది గుడి. మా ఇంటి పక్కనే ఉండేదన్నమాట. అక్కడికి వెళ్ళేదాన్ని నేను. వెళ్ళి ఆ అమ్మవారు ఎంత బాగుండేవారు తెలుసా అండి. ఆ అమ్మవారు ఎదురుగుండా కూర్చొని నేను ఏం అడిగేదాన్ని కాదు. నా మనసులో ఏముంది, నా బాధ ఏంటి, నేను అది ఎవ్వరికి కూడా బయటికి చెప్పేదాన్ని కాదు, అమ్మవారికి కూడా చెప్పేదాన్ని కాదు. కానీ ప్రదక్షిణ వేసుకొని చక్కగా నమస్కారం చేసుకొని అమ్మవారికి అక్కడ కూర్చుని పోయి అక్కడ లలిత సహస్రనామం చదువుకునేదాన్ని నేను రోజు. ఇంకా నాకు మార్నింగ్ అంటే మ్యారేజ్ అయింది కొత్త, ఇంట్లో పనులే ఉంటాయి చెప్పండి, అత్తమ్మ వంట చేసేసేవారు, పై పనులు నేను చేసేసేదాన్ని. ఇంకా అప్పుడు ప్రెగ్నెంట్ అని చెప్పి ఇంకా కొన్ని పనులన్నీ అత్తమే చేసేవారు. ఇంకా నేను హాయిగా గుడికి వెళ్ళిపోయి కూర్చొని అలా చేసుకునేదాన్ని, రోజు చదివేదాన్ని. చదివిన తర్వాత మేడ పైన వెంకటేశ్వర స్వామి ఉండేవారు, వెళ్ళి స్వామిని కూడా దండం పెట్టుకొని నేను అక్కడ చిన్ని కృష్ణుడు ఉండేవారండి, ఆ కృష్ణుడిని ముద్దాడుతూ ఉండేదాన్ని. ఎంత క్యూట్గా ఉన్నాడు కదా ఈ చిన్ని కృష్ణుడు అని చెప్పనని. నించున్న కృష్ణుడు, ఇంత విగ్రహాలు వస్తాయి కదా, అది పెట్టి పైన చుట్టూతా మొక్కలు పెట్టేసేసి పెట్టారనమాట. చాలా బాగుండేవాడు ఆ చిన్ని కృష్ణుడు. ఆయన చూసి ముద్దాడి ఇంటికి వచ్చేదాన్ని. ఆ అమ్మవారిని నేను ఏమీ అడగలేదు, కానీ నా మనసులో ఏముంది అనేది ఆ అమ్మవారు పసిగట్టేసింది. నెలలు నిండుతూ వచ్చాయి, డెలివరీకి అయితే వెళ్ళాను మొత్తం మీద. ఆ వెళ్ళినప్పుడు ఎవరు రాలేదు కూడా, నేను మా వారే వెళ్ళాము హాస్పిటల్కి. అంటే ఎవరు రాలేదు అంటే మేము నార్మల్గా చెకప్ అని వెళ్ళాము ఆ రోజు. నేను ఈయన చెకప్కి వెళ్తే అడ్మిట్ చేసేయాలని చెప్పారు డాక్టర్. సీరియస్గా ఉంది అమ్మాయికి, వెంటనే అడ్మిట్ చేయాలి, అబ్జర్వేషన్లో పెట్టుకోవాలి అని చెప్పనని అన్నారు. బీపీ చాలా ఎక్కువగా ఉంది, ఫిట్స్ వస్తుంది అని చెప్పనని. అప్పుడు ఇంకా చాలా టెన్షన్ పడ్డామన్నమాట. మా వారేమో అంటే జస్ట్ విజిట్ చేయడానికి వెళ్ళాం, గవర్నమెంట్ హాస్పిటల్ ఒకసారి వెళ్ళి చూద్దాము ఎలా ఉంటుందో అని చెప్పి వెళ్ళాము, చూసొద్దాము అని వెళ్ళాం, వాతావరణం అది ఎలా ఉంటుంది అని. ఇంకా అలా అక్కడికి వెళ్ళినప్పుడు డాక్టర్ ఆ మాట చెప్పేటప్పుడు ఇంకా ప్రైవేట్కి వెళ్ళిపోదాం అన్నారు మా వారు. లేదు నేను రాను అని చెప్పానని, ఇక్కడే అడ్మిట్ అవుతాను, ఆల్రెడీ సీరియస్ అని చెప్పింది, క్రిటికల్ అని చెప్పింది, ప్రైవేట్కి వెళ్తే ఏదైనా అయ్యిందంటే అనవసరంగా డబ్బులు వేస్ట్ మీకు, నా వల్ల మీరు మళ్ళీ లాస్ అవుతారు, ఎందుకు వద్దు అని చెప్పాను. ఈలోపు మా వారు పెద్దదినకు ఫోన్ చేయడము, వదిన హాస్పిటల్ దగ్గరికి రావడము, మాట్లాడుకోవడము, వద్దే వెళ్ళిపోదాం పదా అని అనడము. కానీ నేను మొండిగా నేను వెళ్ళిపోతాను అని చెప్పనని అనడము జరిగింది. వదిన రాకముందు నేను మా వారు కొంచెం సేపు చాలా డీప్ డిస్కషన్ చేసుకున్నాము. అంటే కొంచెం నిజంగా చెప్పాలంటే దెబ్బలాడుకున్నాము చాలా. ఆయనేమో వెళ్ళిపోదామని, నేనేమో రానని.
నేనేమో గవర్నమెంట్‌లోనే చేయించుకుంటాను అని చెప్పి మా వారితో నేను చాలా ఇదిగా మా ఇద్దరికి కొంచెం సేపు చాలా ఘర్షణ జరిగింది. సంభాషణ జరిగింది. ఘర్షణతో కూడిన సంభాషణ జరిగింది అక్కడే. ఇలా కాదు అని చెప్పనని ఇంకా అని చెప్పని వెళ్తే జెంట్స్ నాట్ అలౌడ్ అన్నారు వాళ్ళు. అప్పుడు నేను ఒక్కదాన్నే లోపలికెళ్ళాలి. సరే లోపలికి వెళ్ళి వచ్చేసాను. వచ్చేసిన తర్వాత డాక్టర్ మా వారిని పిలిచి అమ్మాయికి చాలా సీరియస్‌గా ఉంది. బీపీ చాలా హై ఉంది. ఏ నిమిషమైనా ఫిట్స్ రావచ్చు. ఏదైనా జరగచ్చు. మీ ఇష్టం ఇంకా అని చెప్పి ఫైల్ ఇలా మా వారి మీద ఇలా విసిరేసిందనమాట డాక్టర్. అంటే చెప్తుంటే మీరు వినట్లేదు అన్న కోపంతోటి ఆ డాక్టర్ అలా అన్నారు. అడ్మిట్ చెయ్యము అని అనే వరకు. ఆ పిల్లని చేతుల మీద వేసుకొని వస్తే నేనేం చేయలేను అని చెప్పే వరకు మా వారు చాలా ఫీల్ అయ్యారు. ఇంక తర్వాత వచ్చేసి ఇద్దరం అలా మెట్ల మీద కూర్చుండిపోయామండి. అక్కడే సైడ్‌కి ఆలోచించుకోండి అని చెప్పి వెళ్ళిపోయారు. నేనేమో చాలా ఏడ్చేస్తున్నాను. అంటే నాకు చాలా భయమేస్తోంది. ఏంటి ఇంత సీరియస్ అవుతుందా? అంటే అసలు ఫస్ట్ ప్రెగ్నెన్సీ, అసలు డెలివరీ ఎలా ఉంటుంది? ఏం చేస్తారు? ఎలాగా? ఏంటి? ఏమీ ఐడియా లేదు అసలు. ఏమీ తెలీదు. లోపలికొచ్చేసేయి అంటున్నారు. లోపలికెళ్తేనేమో అరుపులు, నార్మల్ డెలివరీ చేసుకునేవాళ్ళు. అంతా గోల గోలగా ఉంది. నాకేమో భయమేస్తోంది అవన్నీ చూస్తుంటే. అంత మళ్ళీ బయటికొచ్చేసాను. వచ్చేసి మా వారిని పట్టుకొని బాగా ఏడ్చేశాను. ఏడ్చేస్తే అప్పుడు పక్కన మెట్లు ఉన్నాయి పైకి ఫ్లోర్‌కెళ్ళడానికి. ఆ మెట్ల మీద కూర్చున్నాము. కానీ అది పైన లాక్ చేసి ఉంది. అంటే ఓపెన్ లేదనమాట అది పైకి వెళ్ళడానికి. ఆ మధ్యలోకి కట్టేశారు. మేమిద్దరం ఇంక అక్కడ మెట్ల మీద కూర్చున్నాము. కూర్చొని ఇంకా నేనేమో బాగా ఏడ్చేస్తున్నాను. ఇంకా ఆయనేమో కాసేపు అలా సైలెంట్‌గా కూర్చున్నారు. ఆలోచిస్తున్నారనమాట ఏం చేయాలి అని చెప్పనని. అప్పుడు నిజంగా ఆవిడ ఎక్కడి నుంచి వచ్చిందో, ఎలా వచ్చిందో, ఈ రోజుకి ఈ విషయం మా వారికి కూడా బాగా గుర్తండి. ఒక పెద్ద ఆవిడ నాకు బాగా గుర్తుంది. చక్కగా ఎంత కళగా ఉన్నారో ఆవిడైతేను, ఎంత బాగున్నారో. ఆవిడ మెట్ల మీద నుంచి వచ్చారండి. అంటే నా వెనకాల నుంచి వచ్చారు. మెట్లు దిగి వస్తున్నారు. వచ్చి ఏంటమ్మా ఏడుస్తున్నావు? అంత కడుపు వేసుకొని నిండు నెలలున్నట్టున్నాయి. ఎందుకమ్మా అంత బాధపడుతున్నావు అని నన్ను పట్టుకున్నారు ఆవిడ. ఎందుకో తెలీదు నాకు చాలా మా అమ్మే వచ్చిందా నా దగ్గరికి అనేంత ఒకలాంటి మంచి ఫీలింగ్ వచ్చేసింది నాకు ఆవిడ్ని చూడంగానే. ఏం లేదండి అన్నాను. చిచి బాధపడకూడదమ్మా, కడుపుతో ఉన్నవాళ్ళు అలా ఏడవకూడదు. నాకు మా అమ్మాయి ఇక్కడే డెలివరీ అయ్యింది. చక్కగా కొడుకు పుట్టాడు. రా చూపిస్తాను కావాలంటే నీకు కూడా. అంతేగాని అలా ఏడవకూడదు. నీకు కూడా చక్కగా కొడుకు పుడతాడు. సంతోషంగా నువ్వు పిల్లాడిని ఎత్తుకొని వెళ్తావు. అంతేగాని నువ్వు ఇలా ఏడవకూడదమ్మా నువ్వు. నీకంత నమ్మకం లేదా? నేను తీసుకెళ్తా డాక్టర్ దగ్గరికి. నువ్వు భయపడద్దు నువ్వు. ఎందుకు అట్లా ఎవరూ లేరు అనుకుంటున్నావా? నేనున్నా కదా నీకు అని చెప్పి ఆవిడ నా భుజం తట్టి కూర్చొని నా పక్కనే నాకు ఆ 2 మాటలు నేనున్నాను అని ఆవిడ చెప్పిన మాట నాకు చాలా అనిపించిందండి అసలు. తర్వాత పర్వాలేదండి. మొహమాటం ఉంటుంది కదా మనకి. పైగా కొత్త వాళ్ళు. పర్వాలేదండి అని చెప్పనని ఏదో ఆవిడతో ఒక 2 మాటలు మాట్లాడి కళ్ళు తుడుచుకొని ఏదో తెలియని ధైర్యం వచ్చేసింది నాలో ఇంకా. నేను ఒక్కదాన్నే వెళ్ళిపోయాను. చెకప్ చేయించుకున్నాను. వెంటనే అడ్మిట్ అని మళ్ళీ సేమ్ డాక్టర్ ఇందాక ఏదైతే చెప్పారో మళ్ళీ అదే చెప్పారు. ఇంకా మీ ఇష్టం అన్నారు. లేదు మేడం అడ్మిట్ అయిపోతాను. ఒకటే మాట రెండోసారి లోపలికెళ్ళగానే. ఇంకా బయటకొచ్చి మా వారికి కూడా చెప్పాను. యాండి సైన్ చేయండి నేను అడ్మిట్ అయిపోతానంటే అప్పుడు మా వారు వదినకి ఫోన్ చేస్తే పెద్దొదిన రావడము, మళ్ళీ పెద్దొదిన మాట్లాడడము ఇవన్నీ జరిగాయి. ఆవిడ నాకు డెలివరీ అయిన తర్వాత సిజేరియన్ అయింది. నేను 8 డేస్ హాస్పిటల్లోనే ఉన్నాను. మళ్ళీ మాకు ఒక్క రోజు కూడా కనిపించలేదండి. ఒక్క గంట తర్వాత కూడా ఆవిడ కనిపించలేదు మాకు. మా వారు చాలా వెతికారు ఆవిడ కోసం. ఆవిడెంత నన్ను దగ్గర తీసుకొని నాకెంత ధైర్యం చెప్పారు అని చెప్పనని మా వారు తర్వాత డెలివరీ అయిన తర్వాత చాలా వెతికారు. ఏవండి ఆవిడ కనిపించారా అంటే లేదు భార్గవి కనిపించలేదు అని అన్నారు. అది నా లైఫ్లో ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అండి నాకు. అమ్మ లేదు అనే బాధని నేను నమ్మిన ఈ అమ్మవారు నాకు చూపించారు. నా లైఫ్లో నాకు అది చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్ అది. ఆవిడ చెప్పినట్టుగానే నాకు కొడుకు పుట్టాడు. చక్కగా ఆరోగ్యంగా అందంగా పిల్లాడిని తీసుకొని నేను చాలా సంతోషంగా ఇంటికైతే వచ్చాను. నాకు ఎక్కడ లేని కొండంత ధైర్యం ఆవిడ ఇచ్చింది ఆ రోజు. నేను నమ్మిన అమ్మవారే నాకు ఇచ్చింది అని అనుకున్నాను. నేను అప్పటి నుంచి అయితే నేను అమ్మవారిని వదిలిపెట్టలేదండి ఈరోజు వరకు కూడా. ఈరోజు ఎందుకు బట్టలు కట్టుకొని పూజ చేయట్లేదండి. రోజు అమ్మవారికి బంగారు పూలు పెట్టి కూడా పూజ చేయట్లేదు. మనస్ఫూర్తిగా అమ్మ అని పిలిచి ఆవిడని కొలుస్తున్నాను. అదే నమ్మకంతో ఆవిడ ఎప్పుడూ నా వెనకాలే ఉంది. ఇదే కాదు, నేను దాని తర్వాత ఎన్ని ఫేస్ చేసినా కూడా ఏదో ఒక రూపంలో నా లైఫ్లో మాత్రం ఆవిడ నాకు ప్రతి ఒక్కసారి నాకు ఎగ్జాంపుల్స్ చూపిస్తూనే ఉంది. నాకు ధైర్యాన్ని ఇస్తూనే ఉంది ఆవిడ ప్రతిసారి కూడా.
పిచ్చిదానా ఏడవకు, బాధపడకు, నీకు నేనున్నాను అని చెప్పనని. నేను అందుకే సామాన్యంగా ఏడవను. నేను ఎప్పుడు కూడాను ధైర్యంగానే ఉంటాను. నేను దేనికైనా సరే నాకు నమ్మకం. నా దగ్గర డబ్బు లేకపోవచ్చు, బంగారు లేకపోవచ్చు, ఆస్తి లేకపోవచ్చు, అమ్మ నాన్న లేకపోవచ్చు నాకు, కానీ నేను నమ్మిన అమ్మవారు మాత్రం ఎప్పుడు నాతోనే ఉంటుంది అనే ధైర్యమేనండి నాకు. ఆ మొండి ధైర్యమే నన్ను ముందుకు నడిపిస్తోంది. మీకు నిజంగా మీరు నమ్మితే మాత్రం అమ్మవారు మనల్ని చాలా చక్కగా చూసుకుంటుందండి. అదైతే నా లైఫ్ ఎక్స్పీరియన్స్ అయితే అదేను. నిజంగా మనల్ని అమ్మవారు అయితే కాపాడుతుంది. మనం మంచం మీద కూర్చొని చదివామా, లేకపోతే కుర్చీల్లో కూర్చొని చదివామా, లేదా బాసబట్టలు వేసుకొని కింద కూర్చొని చదివామా, ఇవన్నీ కాదండి. చదివామా లేదా, ఫస్ట్ చదవగలమా లేదా, ఇవన్నీ కూడా ఉండాలి. తర్వాత వచ్చేసి నాకు ఏకాగ్రత ఎలా కుదిరింది అని చెప్తూ ఎక్కడికో వెళ్ళిపోయాను నేను. అయితే అత్తయ్య దగ్గర వింటూ ఉన్నాను కదా. తర్వాత నేను పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు మాత్రం కొంచెం కష్టపడేదాన్ని చదువుకోవడానికి, కొంచెం ఇబ్బంది పడేదాన్ని. తర్వాత అప్పుడు ఏంటంటే రెగ్యులర్గా చదివేదాన్ని కాదు, ఇలా ఫోన్లలో టీవీలలో పెట్టుకొని పని చేసుకుంటూ చెప్పుకుంటూ ఉండేదాన్ని. ఇంకా కూర్చొని ఒక దగ్గర 20 minutes టైం కేటాయించి కూర్చొని చదువుకునే టైం కూడా నాకు ఉండేది కాదు. ఎందుకంటే పిల్లలు ఇద్దరు 2 years గ్యాప్ తోటి ఏంటంటే నాకు వెంటనే పిల్లలు అవడంతో ఇంకా పనులు హడావిడి అదే పనిగా కూర్చోవడం కుదిరేది కాదు. అందుకు నేను మొబైల్లో పెట్టేసేసుకొని వింటూ పని చేసుకుంటూ ఉండేదాన్ని. వంట చేసినా, అంట్లు తోముకుంటున్నా, పని చేసుకున్నా, ఏదైనా సరే ఆ టైంకి నేను చదువుకుంటూ ఆ పని చేసుకుంటూ ఉండేదాన్ని. తర్వాత ఇప్పుడు భగవంతుడి దయ వల్ల పిల్లలు కొంచెం పెద్దగా అయ్యారు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు కాబట్టి నేను ఇప్పుడు కాదండోయ్, కొన్ని సంవత్సరాల క్రితం నుంచి పిల్లలు కొంచెం ఎదిగిన తర్వాత వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు కాబట్టి ఆ 20 minutes కేటాయించుకొని కూర్చొని చదువుకుంటున్నాను నేను. ఫస్ట్ నాకు కూడా కూర్చొని చదువుకోవడం మొదలుపెట్టాక ఏకాగ్రత అస్సలు కుదరలేదు. అది చదవడం స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎక్కడ లేని ఆలోచనలన్నీ వచ్చేస్తూ ఉంటాయి బ్రెయిన్లోకి. ఇదేలాగా అదేలాగా, ఇప్పుడు లేచేసిన తర్వాత వంట ఏం చేయాలి, రేపు పొద్దున ఏం చేయాలి, ఇలాంటివి కూడా వస్తూ ఉంటాయి కూర్చొని చదువుకుంటూ ఉంటే. కానీ ఫస్ట్ రోజు, రెండో రోజు, మూడో రోజు, 10 రోజులు గడిచిన తర్వాత ఇంకా ఏమీ కనిపించలేదు నాకు. నేను ఇలా పెట్టుకొని ఆల్రెడీ నోటికి వచ్చు కాబట్టి, అయినా నాకు భయం, ఎక్కడన్నా బై మిస్టేక్ తప్పు చదువుతానేమో అనే భయంతో బుక్ ముందు పెట్టుకునే చదువుతూ ఉంటాను నేను. ఎదురుగుండా అమ్మవారి ఫోటోలో ఆ లలిత అమ్మవారిని చూస్తూ చదువుకుంటాను నేను. ఇంకా నా మైండ్ అసలు ఎక్కడికి పోదండి. ఆవిడ నన్ను చూస్తూ నవ్వుతూనే ఉంటుందా అనే ఫీలింగ్లోనే ఉంటుంది నేను అది చదువుకున్నంతసేపు. మీరు నమ్ముతారో లేదో, అసలు ఆ అమ్మవారిని చూస్తూ అలాగా చదువుకుంటూ ఉంటాను. ఆవిడ నాతో ఏదో చెప్తున్నట్టుగా నాకు ఫీలింగ్ వస్తూ ఉంటుంది అనమాట. అలా చదువుకుంటూ ఉంటే, ఆవిడని చూస్తూ చెప్తూ ఉంటే ఆ శ్లోకం అనేది, ఆ ఫీలింగ్ అనేది చాలా బాగుంటుందండి. అది స్టార్టింగ్ కుదరదు ఎవరికీను, కానీ చదవడం మొదలు పెట్టాక చదివి క్రమేపీ మనకి అమ్మవారు అనేది మనకి అలవాటు అయిపోతుంది. అసలు చదవకపోతే ఏమిటో వెల్తిగా కూడా అనిపించే స్టేజ్కి మనం వచ్చేస్తాము. అంత బాగుంటుందండి. తర్వాత వచ్చేసి ఎలా నేర్చుకోవాలి, ఎలా చదువుకోవాలి అని కూడా కొంతమంది అడిగారు. ఇప్పుడైతే అందరికీ స్మార్ట్ ఫోన్స్ వచ్చేసాయి కదండి. చక్కగా ఫోన్లో పెట్టేసేసుకోండి. మనకి బోల్డ్ మందివి దొరుకుతున్నాయి. సుబ్బలక్ష్మి గారివి, భక్తి టీవీది, ఈ విధంగా చాలా మందివి వస్తున్నాయండి లలితా సహస్రనామాలు. మీరు చూడండి, ఎవరి వాయిస్ మీకు వినడానికి బాగా అనిపిస్తుంది, మీకు అది చక్కగా అనిపిస్తుంది ఆన్ చేయంగానే అన్నప్పుడు అది మీరు తీసుకోండి. నా ఉద్దేశం ఏంటంటే మ్యూజిక్ తక్కువగా ఉన్నవి తీసుకోండి, అప్పుడు మనకి టైం కూడా తగ్గుతుంది. మ్యూజిక్ ఎక్కువగా ఉన్నవి తీసుకుంటే ఏంటంటే మనకి టైం ఎక్కువ అనిపించేసేసి మనకు కూడా అబ్బా ఇంత టైం పడుతుందా అనే ఫీలింగ్ వచ్చేస్తుంది. అది తెచ్చుకోకుండా మీరు ఏంటంటే మ్యూజిక్ తక్కువగా ఉన్న వీడియోని సెలెక్ట్ చేసుకొని చక్కగా అది ప్లే చేసి మీరు చదువుకునే టైంలో అది వస్తూ ఉంటుంది, మీరు వింటూ ఉంటారు. బుక్ చూస్తూ చదవడం మొదలు పెట్టండి. అప్పుడు మీకు ఏంటంటే ఖచ్చితంగా 10 daysలో మీకు చక్కగా చదవడం అయితే వచ్చేస్తుందండి. దాని తర్వాత మీకు ఇంకా డౌన్లోడ్ వీడియో లేకుండానే మీరు చదవగలుగుతారనమాట. ఇది ఈజీ ప్రాసెస్, మనకి చదువుకోవడానికి ఈజీగా వస్తుంది మనకి. ఆ విధంగా అయితే చదువుకోవచ్చండి. ఇంకా నేనైతే నైవేద్యాలు అవి సాయంత్రం పూట అయితే ఏమి పెట్టను. ఎప్పుడన్నా ఏదైనా మనస్సంకల్పం ఏదైనా కోరుకుంటే మాత్రం 41 రోజులు చేసుకుంటానండి. ప్రతిరోజు అంటే 41 days, ఫస్ట్ రోజు మొదలుపెట్టి 41 రోజులు చేసుకుంటాను. 41 రోజులు కూడా పానకం వడపప్పు అమ్మవారికి చలిమిడి నైవేద్యం పెట్టి చదువుకుంటాను అన్నమాట. అది అలా చేసుకుంటాను. రోజు లలిత చదువుకునేటప్పుడు ఒక ప్లేట్ పెట్టుకొని ఆ ప్లేట్లో ఈ విధంగా కుంకుమ వేస్తూ కుంకుమార్చన చేస్తూ చదువుకుంటారు చాలామంది. నేను కూడా ఒకప్పుడు అలాగే చదివేదాన్ని. కానీ తర్వాత ఏమైందంటే ఆ కుంకుమ అంతా ఎక్కువ అయిపోతుంది కొద్ది రోజుల తర్వాత. మనం రోజు ఇంతే కదా పెట్టుకుంటాము, ఆ పెట్టుకుంటే కొద్ది రోజులకి ఏమవుతుందంటే ఆ కుంకుమ అంతా నాకు పాడైపోతుంది. అప్పుడు దాన్ని మళ్ళీ తీసుకెళ్ళి నేను ఏదో చెట్టు దగ్గర వేయడమో లేకపోతే నీళ్ళల్లో వేయడమో ఇవన్నీ ప్రాసెస్ జరుగుతుంది. ఒక్కొక్కసారి ఇల్లు క్లీన్ చేసుకునేటప్పుడు ఇంకా తప్పక నమస్కారం చేసుకొని దాన్ని పడేయాల్సి వస్తుంది.
ఇదంతా ఎందుకు, మనసుకి కూడా కొంచెం ఇబ్బందిగా అనిపిస్తోంది కదా అని చెప్పనని నేను జస్ట్ ముందు ఈ విధంగా కుంకం ఈ వేళ్లతో ఇలా పట్టుకొని చదువుకుంటున్నాను. చదువుకున్న తర్వాత చక్కగా పెట్టేసేసుకుంటున్నాను. అందుకు అలా చేస్తున్నానండి. మీకు ఎలా వీలుని బట్టి మీకు మనసుకి ఎలా చేయాలనిపిస్తే అలా చేసుకోండి. ఇంక ఇప్పటి వరకు అయితే నేను అన్ని డౌట్స్ క్లియర్ చేశాను అని అనుకుంటున్నాను. నా భాషలో, నా తెలుగులో. మరి మీకు ఎంతవరకు అర్థమైంది అనేది అయితే నాకు తెలీదు. ఇదేనండి ఇవాళ వీడియో అయితే. ఇంకేమన్నా మీకు డౌట్స్ ఉంటే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి. చక్కగా చదువుకోవచ్చండి. మడి బట్టలే కట్టుకొని చదువుకోవాలని అయితే లేదు. మీకు ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం చక్కగా స్టార్ట్ చేయండి. ఒక మంచి రోజు చూసుకొని ఆపకుండా నిర్విఘ్నంగా మీరందరూ కూడా చదువుకొని అమ్మవారి అనుగ్రహం మనందరి మీద ఉండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. రేపు మళ్ళీ ఇంకో వీడియోతో అయితే మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.